యవనస్తులందరూ గుర్తుపెట్టుకోండి, మీ మనస్సాక్షి దేవుని వాక్యము చేత గుచ్చబడితే మీరు వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిని ఒప్పుకొని విడిచిపెట్టి, అదిగో పలానా సమయంలో పలానా పొరపాటు చేసిన, ఎవరికి చెప్పలేదు, తల్లిదండ్రులు చెప్పలేదు, నా తండ్రి క్షమించు నాయన అని మీరు, దావీదు అదే అంటాడు, జ్ఞాపకం చేసుకోవద్దు అంటే కుదరదు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు ఇర్మియా గ్రంథంలో. యవన కాలమందు నువ్వు ఎట్లా నడిచావో, ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళైన తర్వాత నువ్వు ఎట్లా భక్తి చేస్తున్నావు, నేను జ్ఞాపకం చేసుకుంటా. దావీదు జ్ఞాపకం చేసుకోవద్దు అన్నంత మాత్రం దేవుడు వదిలిపెట్టడు. మరి దీనికి పరిష్కారం లేదా? ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే దేవునికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా, పరలోకపు తండ్రికి విరోధంగా పాపము చేశారో వాటన్నింటిని గనక మీరు ఒప్పుకొని విడిచిపెడితే, ఎఫ్రాయిముని కనికరించి కృప చూపిన దేవుడు నా తండ్రి మీకు కృప చూపును గాక.